సిరి సిరి ముందా ఫోన్ చూడు. ఏంట్రా? ఏం జరుగుతుంది? పెళ్లి కూతురి ఊరేగింపు. ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా. నా పెళ్లికి కూడా ఇంత బిల్డప్ లేదురా బాబు. పల్లకిలో పెళ్లి కూతురు. మరి అందుకే కదా మీ అన్నయ్యకి చెప్పి నాకు నచ్చినట్టు జరగాలని ఖర్చంతా తన్నే పెట్టమని చెప్పాను. నువ్వు అమాయకంగా ముఖం పెట్టుకొని అందర్నీ బాగానే బుట్టలు వేస్తున్నావురా. నిజంగా నేను అమాయకుడినేనే. అవునవును, చాలా అమాయకుడివి. సర్లే కాని ఊరేగింపు ఫోటోలు, పల్లకిలో మీనాక్షి ఫోటోలు తీసి వెంటనే నాకు వాట్సాప్లో పంపవా? పంపుతా. ఇంకేం పని లేదనుకున్నావా నాకు? మీనాక్షిని అలంకరించేటప్పుడు ఫోటోస్ పంపమన్నావు, పంపాను. ఇప్పుడు ఊరేగింపు ఫోటోలు పంపమంటావా? నేను నీ సిస్టర్ అనుకుంటున్నావా లేక ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నావా? నువ్వు ట్రై చేయలేదు గానీ నీకు ఫోటోగ్రఫీలో మంచి ఫ్యూచర్ ఉందే. అబ్బబ్బా, ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంది తెలుసా? చాలురా బాబు, అసలే ఇక్కడ మంచు కురుస్తుంది, తోడుగా నీ పొగడ్తల వర్షం జలుబు చేసేలా ఉంది. ఫోన్ పెట్టు. సిరి ప్లీజ్. పంపుతాలేరా బాబు, చంపుతున్నావు. ఫోన్ కట్ చేయి. ఫోటో ఏంటి, వీడియోనే పంపిస్తాను. మీనాక్షి, కొంచెం స్మైల్ ఇవ్వు. ఏంటి కావ్య నవ్వుతున్నారు? అక్కడ మీ ఆవిడ వాట్సాప్ లో జరిగేదంతా అప్లోడ్ చేసి పంపిస్తోంది. నందు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? ఎందుకు రిస్క్? ఇప్పుడు ఇతనికి అర్జెంట్గా మనతో ఏదో పని పడినట్టుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎలాగో అలా అతను చెప్పింది చేయడానికి నన్ను ఒప్పించేస్తాడు. ఆ తర్వాత వరోధినితో నేను తిట్లు తినాలి. కానీ వదిలేలా లేడే. బెటర్ కాల్ డైవర్ట్ చేస్తా. అక్క, నీ ఫోన్. హలో కావ్య? కావ్య కాదు, వరుదిని. ఓ మీరా? కావ్య ఇది? తనే నాకు ఫోన్ తెచ్చిచ్చింది. ఏంటి విషయం? అబ్బే ఏం లేదు, ఊరికే. పర్లేదు, చెప్పండి. ఏం లేదు, ఒక్కసారి మీనాక్షితో మాట్లాడాలి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి.
అక్క ఫోన్ ఎదుగు మాట్లాడు. హలో పెద్దమ్మి, మీరా? పల్లకిలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆ, మీకెలా తెలుసు? అలా అలా తెలిసిపోతూ ఉంటుంది. ఆ, ఎలా? శిరీష వీడియో తీసి వాట్సాప్లో పంపిందిలే. ఓ అదా సంగతి. ఇంకో సంగతి చెప్పనా? ఏంటి? నువ్వు ఊరేగుతున్న పల్లకిని సెలెక్ట్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? మీరేనా? అవును. ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ పల్లకి కంటే మీరు సెలెక్ట్ చేశారనే ఫీలింగ్ ఎంతో బాగుంది. నీకోసం బగ్గీవాడి దగ్గరికి వెళ్ళి అన్ని పల్లకీలు చూసి నీకోసం ఇది సెలెక్ట్ చేశా, దీన్నే బుక్ చేయమని మీ అన్నయ్యకి చెప్పా. మాట్లాడవేంటి? ఇప్పుడు మిమ్మల్ని చూడాలనుంది. నాకు కూడా. మరి చూడటం ఎలా? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. మనసు ఉంది, మరి మార్గం? వస్తాను, నిన్ను చూస్తాను. సరే, అది చూస్తాను. ఏంట్రా? స్ట్రెస్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేసిందిరా. రిలాక్స్డ్గా ఉండు, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? మీరు ఇంతమంది సపోర్ట్ చేసి నాతో ఉన్నా తెలియకుండానే టెన్షన్ పెరిగిపోతుంది. అనవసరంగా ఏదేదో ఆలోచించి టెన్షన్ పడుకో. నీకు మీనాక్షికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది, కానీ పెళ్లి తర్వాత అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందనేదే నా భయం అంతా. అది పెళ్లి తర్వాత సంగతి కదా, ముందు పెళ్ళవని తర్వాత ఆలోచించుకుందాం. 100% నాకు మీనాక్షికి పెళ్లి జరుగుతుంది, అందులో నాకు ఎలాంటి డౌటు లేదు. ప్రస్తుతానికి నాకు పెళ్లి జరిగిపోయిందనుకో, అమ్మని ఎలా కన్విన్స్ చేస్తావో చెప్పు. నాకు ఈ ఆలోచనతో బుర్ర బద్దలైపోతుంది. నేను మీనాక్షిని పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. సమాధానం చెప్పవేంట్రా? అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? ప్రాబ్లమ్స్ ఏముంటాయి? మీనాక్షి సిస్టర్స్, నువ్వు, శిరీష, కార్తీక్ మీరంతా సపోర్ట్ చేస్తున్నారు కదా. మీ అందరికంటే ముఖ్యంగా గౌతమ్ పకడ్బందీగా ప్లాన్ చేసి పెళ్లిని పీటల దాకా తీసుకొస్తున్నాడు. రేపొద్దున ముహూర్తం టైంకి గౌతమ్ పెళ్లి పీటల మించి తాళి కట్టకుండా ఏదో ఒక గొడవ పెట్టుకుని లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు మీరంతా పెద్దవాళ్లతో మాట్లాడి నాకు మీనాక్షికి పెళ్లి జరిపించేస్తారు. గౌతమ్ గారు చెప్పిన ఈ ఉప్మా ప్లాన్ని మీరందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. నేను వాడి గురించి ఇలా మాట్లాడటం అసలు రుచించడం లేదు కదూ. ఇప్పుడు చెప్తున్నా, గౌతమ్ నమ్మించి గొంతుకొస్తాడు. దయచేసి వాడి మాటలు నమ్మద్దు, నేను చెప్పినట్టు విను. ఒక నిమిషం కారాపు. దేనికి? ఆపు చెప్తాను.
నువ్వు వెళ్ళరా. ఏంట్రా నువ్వు వెళ్ళు, నేను నడిచొస్తా. ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు గౌతమ్ గురించి అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా ఈ విషయాల్లో మన ఇద్దరి మధ్య గొడవ జరగడం, ఇద్దరం వాదించుకోవడం నాకు ఇష్టం లేదు. నాకంటే వాడెక్కువైపోయాడురా. ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు సమస్య, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవడంలోనే సమస్య అంతా ఉంది. గౌతమ్ జెన్యూన్గా నా కోసం ఇదంతా చేస్తున్నాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వేమో గౌతమ్ని ఎంతసేపు చెడ్డవాడిగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నావు. నేను వాడిని కరెక్ట్గా అర్థం చేసుకున్నాను కనుక ఇదంతా చెప్తున్నాను. మూర్ఖంగా వాదించకుండా నేను చెప్పేది విను. నేను వాదించడం లేదు, గౌతమ్ అలాంటి వాడు కాదని చెప్తున్నా. సరే, రేపు గౌతమ్ పీటల మించి లెగకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీనాక్షి చూస్తూ ముడుముళ్ళు వేయించుకోదు కదా, నువ్వు నేను చూస్తూ ఊరుకోం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని మీనాక్షి మెడలో 3 ముళ్ళు వేయనివ్వను. దాంట్లో నేను క్లియర్గానే ఉన్నాను. కాకపోతే మీరంతా గొర్రెల్లా నమ్ముతున్నారు కదా, కనీసం చివరి నిమిషంలోనైనా తెలుసుకుంటారని చెప్తున్నాను. తెలుసుకునేలా లేరు. రా, ఎలాగో రేపొద్దున తెలుసుకుంటారుగా. వచ్చి బండెక్కు. మళ్ళీ గౌతమ్ గురించి మాట్లాడను అంటే వస్తా. మాట్లాడు రా. వాడు కలియుగ అవతార పురుషుడు, గొప్పవాడు. వాడి గురించి అస్సలు మాట్లాడు, సరేనా? వచ్చి కారెక్కు.
కంగ్రాచులేషన్స్ గౌతమ్. అదేంటి అప్పుడే బొకేజ్ కంగ్రాట్స్ చెప్తున్నావు? ముహూర్తం రేపు మార్నింగ్. రేపు తాళి కట్టి మేమిద్దరం జంటగా ఉన్నప్పుడు కదా నువ్వు ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాలి. నువ్వు మీనాక్షి మెళ్ళలో తాళి కట్టిన తర్వాత గొడవ జరుగుతుంది గాని రిసెప్షన్ జరగదుగా. నువ్వు మీనాక్షి మెళ్ళలో తాళి కడుతుంటే పార్తూ నందు చూస్తూ ఊరుకుంటారా? నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు మర్చిపోయావు అనుకుంటాను. రేపు ఈ మండపంలో నేను తాళి కట్టే సమయానికి నందు, వరుదిని, వాళ్ళ చెల్లెళ్ళు, అంతెందుకు మీనాక్షి కూడా తాళి కట్టే నిమిషాన్ని నేను కట్టకుండా లేచి ఏదో ఒక కారణం చెప్పి ఈ పెళ్లి చేసుకోనని గొడవ చేసి ఎవరేం చెప్పినా వినకుండా ఈ మండపం నుంచి వెళ్ళిపోతానని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ నేనలా చేయను. అందరూ చూస్తుండగా ముహూర్తపు గడియల్లో పురోహితుడి మంత్రాల మధ్య నవ్వుతూ తాళి కట్టేస్తాను. నువ్వన్నట్టు తాళి కట్టే సమయంలో ఆ పార్థువో, నందువో, మీనాక్షి సిస్టర్సో ఎవ్వరూ గొడవ చేసే అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? తాళి కట్టడానికి ఒక 5 నిమిషాలు ఉండంగా పోలీసులు మండపంలోకి వస్తారు. ఎవరో అమ్మాయిని మోసం చేశాడని అందరూ చూస్తుండగానే ఆ నందుగాడు చొక్కా పట్టుకొని పోలీసులు ఈడ్చుకెళ్తారు. ఇక్కడికి వచ్చే అతిథులంతా షాక్లో ఉండంగానే మీనాక్షి మెడలో 3 ముళ్ళు పడిపోయి ఉంటాయి. ఆ నిమిషంలో పార్థుగాడు తమ్ముని కాపాడుకోవడానికి పరిగెడతాడే కానీ తాళి కట్టే నన్ను ఆపడానికి ట్రై చేయడు కదా. ప్లాన్ బాగుంది కానీ నందు మీద కేసు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు?